హాయ్ బెస్టీస్, వెల్కమ్ టు శ్రీవాయాహ వ్లాగ్స్. టేస్టీ స్నాక్స్ విత్ శ్రీవాయాహ ఎపిసోడ్ 2. ఈరోజు ఈవినింగ్ ఏం స్నాక్స్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఇదిగో మీకోసమే ఈ వీడియో. చికెన్ పకోడీ ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, సాల్ట్, కారం, తర్వాత గరం మసాలా, కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్ అన్నీ వేసిన తర్వాత చికెన్ కూడా వేసేయండి. చికెన్ కూడా వేసేసినాక మంచిగా దాన్ని కలపండి. కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిగా నిమ్మరసం వేసి మరి కొద్దిసేపు మంచిగా కలిపి ఒక 2 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ కొద్దిగా పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా చికెన్ అయితే వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది, లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది. అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపటికి కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చి కూడా వేసేసేయండి. వేసేసి మరికొద్దిసేపు నేను చూపిస్తున్న విధంగా మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి. అది చికెన్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత మీరు అది మొత్తం కుక్ అయిపోయినట్టు అది తీసేసి హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేయొచ్చండి. అంతే, వెరీ సింపుల్ రెసిపీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. రేపు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీవాయాహ.